అంటే భగవద్గీతని మనం చక్కగా కలిసి పారాయణం చేయడం, స్మరించగలగడం, కీర్తించగలగడం, నవవిధ భక్తి మార్గాల్లో మనం వీటినన్నింటినీ కూడా చక్కగా మనం సొంతం చేసుకున్నాం. ఆ సకల బ్రహ్మాండాలకు అధినాయకుడైనటువంటి ఆ పరమాత్మ మనందరికీ కూడా నవవిధ భక్తి మార్గాల్లో మనం ఎంచుకున్నటువంటి ఆ మార్గాలను మనకు అనుగ్రహించవలసిందిగా త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ ఉన్నాను. రాజవిద్య రాజగుహ్య యోగం అన్ని విద్యల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి విద్య, అన్ని విద్యల్లోకెల్లా రహస్యమైనటువంటి విద్య ఈ యోగం అండి. పరమాత్మ దీనికే బ్రహ్మ విద్య లేక ఆత్మ విద్య, ఈ రెండిట్లో ఏదైనా అని అనుగ్రహ భాషణాన్ని మనకు అందించి ఉన్నారు. బ్రహ్మదేవుని యొక్క తలరాతను కూడా మార్చివేయగలిగినటువంటి శక్తివంతమైన గ్రంథం ఏదైనా ఉన్నది అంటే ఒక్క భగవద్గీతే. సకల బ్రహ్మాండాలకు అధినాయకుడైనటువంటి పరమాత్మ యొక్క ఉపదేశ గ్రంథం అండి భగవద్గీత. భోగి అయినటువంటి వాడిని కూడా యోగిగా మార్చగలిగినటువంటి శక్తివంతమైన మహాగ్రంథం ఏదైనా ఉన్నదంటే ఒక భగవద్గీతే. భోగి అయిన మానవుని యోగిని చేసెడు గీత, అష్టాదశ యోగ మార్గ సులక్షణం మీ గీత. 18 మార్గాలలో 10 పెట్టెడి గీత, విశ్వశాంతి కయ్యెల్లరు పఠింపుడు ఈ గీత. బ్రహ్మరాతనే మార్చెడు భగవద్గీత, బ్రహ్మాండ నాయక ఉపదేశిక గీత. శ్రీకృష్ణుడు మనకై బోధించిన గీత, నరనారాయణ మైత్రికి సులభ మార్గమీ గీత. సఖ్యభక్తి కూడా ఇక్కడ ఉందండి. మానవులమైనటువంటి మనకి నారాయణుడైనటువంటి ఆ పరబ్రహ్మతో స్నేహాన్ని కూడా ఏర్పరిచేటువంటి గ్రంథం ఈ భగవద్గీత మాత్రమే. చూసారా, అటువంటి భగవద్గీతని పారాయణం చేయగలుగుతున్నామన్నా, స్మరించగలుగుతున్నామన్నా, 4 విషయాల్ని చక్కగా అందరం కూడా ఈ సద్గోష్ఠిగా మనం కలిసి కూర్చుని భావించగలుగుతున్నామన్నా, తేన వినా తృణమపి నచలతి. శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆజ్ఞ అనుగ్రహం లేనిదే గడ్డి పరకు కూడా కదలదు. అలాంటిది ఇంతటి మహాయజ్ఞం ఇక్కడ జరుగుతోంది అంటే ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంగా, ఆదేశంగా నేను త్రికరణ శుద్ధిగా భావిస్తూ ఉన్నాను. 15 శ్లోకాల వరకు వివరణ అందించగలిగాను. ఇక 16వ శ్లోకం నుంచి ప్రయత్నం చేస్తారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం, మంత్రోహమహమేవాజ్యం, అహమగ్నిరహం హృతం. అన్నీ నేనే అంటూ ఉన్నారు. ఏమిటండి ఆ పరమాత్మ అంటే? క్రతువు అహం, క్రతువు నేనే. అలాగే యజ్ఞ అహం, యజ్ఞాన్ని నేనే. మనకి మంత్రాల్లో కూడా ఉంది. యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడే పరమాత్మ. ఇక్కడ వేద ప్రతిపాదితం కూడా చేస్తూ ఉన్నారు. స్వధాహమహమౌషధం. స్వధా శబ్దానికి చక్కని అర్థాలు ఉన్నాయి. వ్యాఖ్యాన గ్రంథాలని మనం పరిశీలన చేసినట్లయితే హవ్య కవ్యాలని ఉన్నాయి. దేవతలకి సమర్పించేటువంటిది హవ్యం, పితృదేవతలకి సమర్పించేటువంటిది కవ్యం. ఇది స్వధా అంటే పితృదేవతలకు ఇచ్చేటువంటి ఆహార పదార్థాన్ని నేనే అన్నారు పరమాత్మ. ఒక అర్థం. ఇంకొకటి స్వధాయై నమః, స్వాహాయై నమః, చూసారా, ధన్యాయై నమః, సుధాయై నమః. లక్ష్మీమాత అష్టోత్తర నామాల్లో అంటే ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపం కూడా ఆయనే. శక్తి శక్తిమతో రభేద,
అమ్మవారికి అయ్యవారికి అసలు భేదం లేనే లేదు. ప్రకృతి ఆయనే, పురుషుడు ఆయనే.